అప్పర్ చెస్ట్ని ఎలా ట్రైన్ చేయాలో ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ సేమ్ మిస్టేకే చేస్తారు. అందుకే రోజు గురూజీని పట్టుకోవచ్చు. అప్పర్ చెస్ట్ని ట్రైన్ చేయాలంటే మెయిన్గా మనం ఈ 3 థింగ్స్ని మైండ్లో పెట్టుకోవాలి. రూల్ నెంబర్ 1, ఎల్బోస్ నీడ్స్ టు క్లోజ్ టు ద బాడీ. ఎల్బోస్ ఎప్పుడు బాడీకి క్లోజ్గా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. బెంచ్ ఇంక్లైన్లో ఉండడం అనేది సెకండరీ థింగ్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎల్బోస్ నీడ్స్ టు బి క్లోజ్ టు ద బాడీ. ఎందుకంటే అప్పర్ చెస్ట్ ఫంక్షన్ షోల్డర్ ఫ్లెక్షన్. మీరు ఎప్పుడైతే ఇలా పెట్టి చేశారంటే బెంచ్ ఇంక్లైన్లో పెట్టినా కూడా అది మిడ్ అండ్ లోవర్ పెక్ ఫంక్షన్. అప్పర్ చెస్ట్ని ట్రైన్ చేయాలంటే ఎల్బో నీడ్స్ టు బి క్లోజ్ టు ద బాడీ. దట్స్ ద రూల్ నెంబర్ 1. మీరు కావాలంటే ఇక్కడ చూడు ఎల్బోస్ ఆర్ క్లోజ్ టు ద బాడీ. దట్స్ అండ్ రూల్ నెంబర్ 2 ఏంటంటే బ్యాక్ ఆర్చ్ ఇవ్వకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే అప్పర్ బ్యాక్ని ట్రైన్ చేసేటప్పుడు బ్యాక్ ఆర్చ్ ఇస్తారు. ఎప్పుడైతే మనం బ్యాక్ ఆర్చ్ ఇస్తామో మన షోల్డర్ ఫ్లెక్షన్ యాంగిల్ తగ్గిపోతుంది అండ్ ఇట్ విల్ బికమ్ ప్యారలల్ టు ద బెంచ్. లాస్ట్ అండ్ లీస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బెంచ్ని ఇంక్లైన్లో పెట్టడం. 35 to 45 degreesలో బెంచ్ ఇంక్లైన్లో పెట్టుకోవడం ఇస్ ద స్మార్ట్ ఐడియా. మనం క్లోజ్ టు ఫెయిల్యూర్ ట్రైన్ చేయాలి. ఫెయిల్యూర్ ట్రైనింగ్ చేయాలంటే లాస్ట్ రెప్స్ ఇంత స్లోగా రావాలి అండ్ వీ హ్యావ్ టు హిట్ ఫెయిల్యూర్. మరి ఇంత బెంచ్ మీద పడేంత కాదు, యూ హ్యావ్ టు ట్రైన్ క్లోజ్ టు ఫెయిల్యూర్. దట్స్ వై హీఈస్ ద గోట్. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకో. I hope this helps.